నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. గంజాయి కట్టడికి అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్లు. రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు విడుదల. అసెంబ్లీ ప్రాంగణంలో నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పులులను కాపాడితే అడవులను అవే రక్షిస్తాయి. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూచా గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత 5 ఏళ్లలో పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీస్ అంటే భయం కాదు, భద్రత అనే భరోసా రావాలని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసుల సరెండర్ లీవులకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా. అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి. అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇవన్నీ క్రైమ్ అన్నది అరికట్టడం ఎంత అవసరమో, ఎస్పెషల్లీ మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్, వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని, అంటే ఎక్కువ గంజా ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్లో, ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లో కన్నా వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకొని ఆ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నాకు ఎస్పీస్ ఇందాక డిఐసీ గారు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు. ఈ గాంజా ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్లోని, అగ్రికల్చర్లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయటం, ఇవన్నీ కూడా ఒక మేజర్గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయి అరికట్టాలి, గంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం. కాబట్టి పర్టికులర్గా ఇన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ, దీని మీద పర్టికులర్గా ఆఫీసర్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా, నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి. అదే సేమ్ టైం నేను ఏమంటానంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పని చేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ వైజాగ్ మొత్తానికి, జిల్లా మొత్తానికి నాకు తెలిసి 2 ఉన్నాయి డాగ్స్. ఎంతమేరకు వీళ్ళు పని చేయగలరు, ఎంతమేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు? ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు, స్పాట్లోని డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి. ఆ టూల్ కాస్ట్ 4000 రూపీస్. లాస్ట్ ఉండేది 5 సంవత్సరాలు లేదు. అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికో, వాడు డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కొంచెం సస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు, అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయి అని చెప్పి, ఈవెన్తో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు. పామ్ పెట్టినా వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి, వాటి ఎన్ని కేసులు ఉన్నాయి, వాటి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది. మీరు నమ్మరు, నేను ఏదో రాజకీయం మాట్లాడుతున్నానని కాదు.
ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి ఫాల్కనర్స్ అని వెహికల్స్ వెళ్ళేది. వాళ్ళ హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది, వాటిలో సీసీ క్యామ్స్ ఉండేది. పులులను కాపాడితే అడవులను అవే రక్షిస్తాయని, తద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ సమతుల్యం చేకూరుతోంది అని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ని విడుదల చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రిగా వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నా ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రూపాల్లో నాశనం చేస్తూ మనిషి జీవితాన్ని గడుపుతున్నాడు. దీనికి పులి స్టాప్ పడాలి, అడవుల విధ్వంసం ఆగాలి, అరణ్యాల్లో బతికే వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. పులులను వేటాడినా అక్రమంగా స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. మన్ కీ బాత్లో నల్లమలలో టైగర్ ట్రాక్స్గా చెంచుల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. and Head of Forest Forestry, Chiranjeev Chaudhary ji, and Special Chief Secretary Sri Anant Ramugar, Deputy Directors of Project Tiger and other officers of Forest Department. Heartfelt namaskars to you all. My special namaskars to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshekhar from World Wildlife Fund and Sri Rakesh Kalwa, wildlife biologist, and to the rest of the people, individuals, and who are present here, my warm greetings to you all, my heartfelt namaskars to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So straight away it went to my childhood memory. I was growing up in Ungol. I'm talking about Ungol town as of now, but it was, so one day I had seen a pangolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చే మొత్తం ఊరు కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను. నేను అన్నాను, ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను. అది ఏదైనా చేస్తేమని చంపేశాను. సో ఎవరు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్. ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే heavy analysis, critical analysis చేసుకుంటా ఉంటే I think both of us came to a conclusion, and maybe he initiated that. We felt we are the villains. And it is even one of my films also, I think we wrote a dialogue by Mr. Trivikram Shiva. He said, and we like he's also a lot of lover of mother nature. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగా ఉంటుంది. పచ్చని చెట్టును కొట్టేయాలి. So నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్. నేను ఏమి చేయగలను? ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు, అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడం. మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతో అంటాం, వసుదైక కుటుంబకం అంటాం. కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయినాయి మైండ్లో. సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్, దెన్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ దెన్ ఎ డిప్యూటీ సీఎం. బై హార్ట్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్, ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. అది మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి. అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం, ఈవెన్ విత్ ఇన్ 1400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్. నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు, నేను చెప్పాను జస్ట్ మనకి రెగ్యులర్ shrubs సహజంగా పెంచేద్దాం మొక్కలు, నాట్ యాజ్ ఎ గార్డెన్ డిజైన్, లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే
వెరీ రేర్గా కనిపించే ఒక 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడు కాదు, అవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది నాకు కుదిరినంతలో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు తాజాగా మరో 2 గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తోంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని, అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్లు గ్రాంట్ వచ్చిందని చంద్రబాబు డాంబికాలు పలికారు. తీరా చూస్తే అవి అప్పులను తేలింది. 4,000 రూపాయల పెన్షన్ మొదటి నెల ఇచ్చారు, కానీ ఇక నుంచి అనర్హుల పేరుతో ఎగ్గొట్టబోతున్నారు. సూపర్ 6 తలుచుకుంటే భయమేస్తోందని అసెంబ్లీలో బాబు అన్నారు. 1, 2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభపరిణామని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవటమే కారణమని అన్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది. కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే వరవకల్
బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఒరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులకు మోసం చేస్తున్నారన్న ఆయన గత 10 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలు 14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ సాగు కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2వ విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ, తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించి రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ డిమాండ్ చేశాడు. మంగళవారం షూ, బెల్ట్, టై దుస్తులను అమ్ముతుండటంతో విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శివ, అంజీ డిమాండ్ చేశారు. నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు గతంలోనే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీజ్ చేయించినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు కావచ్చు, ఇతర స్టేషనరీ కావచ్చు, మళ్ళీ యథేచ్ఛగా అమ్ముకోవడానికి ఈరోజు పక్కన కొత్తగా కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ లో ఈరోజు టైలు, బెల్ట్లు, లాస్ట్కి పిల్లోలు వేసుకునేటువంటి, షూలో వేసుకునేటువంటి సాక్స్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థలో ఉంది. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అధినేత ఒక మంత్రిగా ఉన్నాడు. అతనికి ఇంక మంత్రి పదవి ఎందుకని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేస్తామని చెప్పి ఈరోజు బలహీనంగా కార్పొరేట్ పాఠశాలకి యథేచ్ఛగా అమ్ముకోవడానికి స్వేచ్ఛని ఇస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ 1 కానీ 2 కానీ అర్ధగంట సేపు అయింది, వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించినటువంటి దాఖలాలే లేవు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ స్టేషనరీ మొత్తాన్ని ఈ రోజు కూడా ఎంఈఓ గారు వచ్చేంత వరకు కూడా మేము లేచే పరిస్థితి లేదు, తక్షణమే సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.